అమ్మా, ఎవరిని? ఒక వేశ్యను ఏమని పిలిచాడు? అమ్మా. ఇంతకు ముందు ఏ వ్యక్తి కూడా ఆమెను అమ్మ అని పిలవలేదు. ఏ వ్యక్తి కూడా ఆమెని ఒక చెల్లి, ఒక అక్క అని ఆదరించలేదు. తన శరీరాన్ని వారికి ఇష్టమైన రీతిలో వాడుకున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, అమ్మా 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 అని పిలవగానే తన బ్రతుకంతా మారిపోయింది, తన జీవితం అంతా మారిపోయింది. ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు యేసు. ఓ సోదరి, ఆయన ప్రేమను గురించి చెప్పడానికి నేను సరిపోను. అయితే పాపురైనటువంటి నన్ను నిజంగా ఆయన కృప నన్ను రక్షించింది. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. ఈ మట్టి పురుగుల ఆయనకున్నటువంటి ప్రేమను గ్రహించినప్పుడు నేను నెమ్మదిగా ఉండలేకే ఈ కేకలు వేస్తున్నాను. చాలా మందికి కేకలు అభ్యంతరకరంగా ఉండొచ్చు. వీటి వెనుక ఆయన నాయుడు చూపినటువంటి ప్రేమ. అందుకనే పౌలు అన్నాడు, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుందన్నాడు. ఈ రాత్రి నేను కూడా చెప్తున్నాను, యేసు నన్ను రక్షించినటువంటి ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. అందుకని నేను నెమ్మదిగా ఉండలేను. మీరేమనుకున్నా నాకు పర్వాలేదు. నాకున్న శక్తి కొలది, జీవము కొలది ఆయన కోసం కేకలు వేస్తాను.